జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు అందరికి కూడా తెలిసిందే గత కొన్ని నెలలుగా బంగ్లాదేశ్లో మన హిందువులపైన అదే విధంగా మన హిందూ దేవాలయాలపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారు ఎంతమంది ఆడవాళ్ళ మానాలు తీశారో ఎంతమంది ప్రాణాలు తీశారో లెక్కే లేదు ఈ జాంబీగాళ్ళంతా మతపిచ్చి నెత్తికెక్కించుకొని ఇష్ట ప్రకారం ఊరకుక్కలు కూడా కాదు పిచ్చి కుక్కల్లాగా స్వైర వ్యవహారం చేస్తున్నారు సరే ఈ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్తా ఉన్నప్పటికీ అక్కడ హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులు ఎంత మాత్రం కూడా ఆగే పరిస్థితులు అయితే కనపడ్డంలే ఈ క్రమంలోనే మరొక హిందూ దేవాలయంపై దాడి జరిగింది ఈ బంగ్లాదేశ్లోని లక్ష్మీపూర్ జిల్లాలో రాయ్పూర్ అనే పట్టణం ఒకటి ఉంటుందన్నమాట అక్కడ అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం రోజున పూజారులు ఇంకా ఎప్పట్లాగే పూజ అంతా కూడా ముగించుకొని ఆలయానికి తాళాలు వేసుకొని బయటికి వెళ్ళిపోయినారు సరే తీరా మరుసటి రోజు పొద్దున్నే వచ్చి చూసేటప్పటికి విరిగిపోయిన అమ్మవారి విగ్రహం చూసి ఆ పూజారికి గుండె ఆగిపోయినంత పని అయిందంట షాక్ నుంచి తేరుకున్నటువంటి ఆలయ పూజారి వెంటనే ఆ స్థానిక హిందూ సంఘాలకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్పినాడు ఎవరో జాంబీగాళ్ళు వచ్చి ఇట్లా అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా విరగొట్టేశారని చెప్పేసినాడు ఈ దారుణ ఘటన అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిందనమాట ఒక ముసుగు ధరించేటువంటి ఒక వ్యక్తి ఈ ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి విగ్రహాన్ని దారుణంగా ధ్వంసం చేసి ఆ పైన పారిపోతా ఉన్నట్టు ఈ సీసీటీవీ ఫుటేజ్లో మొత్తం కూడా రికార్డ్ అయిపోయింది ఈ సంఘటన పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం ఈ లక్ష్మీపూర్ పూజా ఉత్సవ పరిషత్ సభ్యులు మాట్లాడుతూ ఈ దారుణమైన సంఘటనకు కారణమైన వాళ్ళను గుర్తించి 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు ఇది ఒకటి కాదు ఇది ఒక్కసారి కాదు ప్రతిరోజు కూడా అక్కడ హిందువుల మీద దాడులన్నీ కూడా నిత్య కృత్యం అయిపోయినాయి అసలు ఈ బాధను వర్ణించాలంటే అసలు మాటలు కూడా సరిపోవడంలే ఆ విధంగా అసలు ఎన్ని ఇళ్ళు లూటీ చేశారో ఎంతమంది వ్యాపారస్తులను వాళ్ళ వ్యాపారాలను కూడా నాశనం చేసి ధ్వంసం చేశారో ఎంతమందిని చంపేసినారో ఎంతమంది ఆడవాళ్ళ మానాలు తీసినారో దారుణం మీరు కూడా చూసే ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర బలవంతంగా రాజీనామాలు చేయించినారు అర్థమవుతుందా ఎంతో మంది అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకొని పోయి మన హిందూ అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకున్నారు మతం మార్చి ఇంతకంటే దారుణం ఉండదంటే ఆ విధంగా ఉన్నది బంగ్లాదేశ్లో మైనార్టీల పరిస్థితి పాకిస్తాన్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లే కానీ మన దౌర్భాగ్యం ఏందో చెప్పనా మన భారతదేశంలో హిందువులు మెజార్టీలు అయి ఉండి ఇక్కడ మనం పండుగలు చేసుకోవాలన్నా ఉత్సవాలు చేసుకోవాలన్నా కూడా మనమే బాధలు పడాల్సి వస్తుంది మైనార్టీలుగా ఉండే కాడ అదే బతుకు ఇక్కడ మెజార్టీలుగా ఉండే కాడ ఇదే బతుకు ఏది కర్మ కేవలం కారణం ఒకటే హిందువులలో ఐకమత్యం లేకపోవడమే మనం ముందుగా మనం కొట్టుకొని వచ్చేది మానేచ్చే అన్నీ కూడా సెట్ అవుతాయి మనం ఐకమత్యంగా ఉంటే ఎవడైనా కూడా జేజనైనా దిగొచ్చాడు ఇప్పుడు ఈ రాజకీయ నాయకులంతా ఉన్నారో వాళ్ళు ఎందుకు అవతల సపోర్ట్ చేస్తారు వాళ్ళు ఏమైనా గంప కొత్తగా తీసుకొచ్చి ఓట్లు వేస్తారనేది వీళ్ళ ఆశ అదే గనక మా హిందూ సమాజానికి హిందువులకు అనుకూలంగా ఎవరైతే పనిచేస్తారో అనుకూలం అనే విషయం కూడా పక్కన పెట్టండి ఎవరైతే న్యాయం వైపు ధర్మం వైపు ఎవరైతే నిలబడతారో వాళ్ళకే మేము సపోర్ట్ చేస్తామని ఒక మాట చెప్తే వాడు న్యాయం దిగిరాడే ఎవడైతే మాత్రం అవునా కాదని నేను చెప్పేది కానీ నేను ఒక మాట మాత్రం ప్రతి ఒక్కరిని చేతులు జోడించి కోరుకుంటున్నా బంగ్లాదేశ్లో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు పాకిస్తాన్లో హిందువులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మన భారతదేశంలో రాకుండా చూడండి ఈ మధ్య మరి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలు ఎక్కువ అయిపోయినాయి అది యాడనో కాశ్మీరు తర్వాత వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఎక్కడైతే జాంబిగాళ్ళ జనం ఉంటుందో అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేసింది ఇదంతా కూడా తంతు కానీ మన ఇంటి దాకా వచ్చే పరిస్థితి తెచ్చుకోకండి అలాంటి పరిస్థితి రాకూడదంటే మనం ఐకమత్యంగా ఉండాలా మనం మన దేశం కోసం ధర్మం కోసం బతకాలా ఆలోచించాలా అలా అయితేనే మన భవిష్యత్ తరాలు బాగుంటాయి లేకపోతే మనం సంపాదించేటటువంటి డబ్బులతోనో వీళ్ళ బతుకులేదో బాగుపడిపోతాయి వాళ్ళేదో బాగుంటారంటే అన్నీ ఒట్టి మాటలే రేపు ఆ వాళ్ళు వచ్చి అలా తరిమి ఇండ్ల నుంచి బయటికి కొట్టి ఆ ఇండ్లు లాక్కొని ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటారు నీ కష్టం అంతా మళ్ళీ ఏడాది పోయి పెడతావు ఎవరు డిక్కీలో పెట్టినట్టు నువ్వు అది విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్